తలవంచుకుని నిదానంగా మీ కళ్ళు తెరవచ్చు. Take your own time to open your eyes. క్రైస్ట్ ఎలా జీవించారు, ఎట్లాంటి సాధనలు వారు చేశారు, వారి యొక్క మిత్రులు ఎవరు ఉండేవారు, దాని గురించి కొంచెం తెలుసుకుందాం. సో ఆయన మదర్ మేరీ, జోసెఫ్ ఇద్దరు ప్రేమకు చిహ్నంగా పుట్టారు. వారిద్దరు కూడా గొప్ప మాస్టర్స్. ఇంకొక మాస్టర్ని వాళ్ళు ఈ భూములలో తీసుకొచ్చారు. మదర్ మేరీ ఈజ్ ద ఫస్ట్ గురు ఆఫ్ జీసస్ క్రైస్ట్. మదర్ మేరీ ఆవిడ మాతృత్వంలో స్పిరిచువల్ పేరెంటింగ్ ప్రిన్సిపల్స్ అన్ని ఫాలో అయినటువంటి గొప్ప మాస్టర్. అందుకే ఇప్పటికీ మదర్ మేరీ గురించి ఎవరైనా తల్లి అంటే మదర్ మేరీ అని గుర్తుపట్టుకుంటాం మనం. సో చిన్నప్పుడే క్రైస్ట్ కి ఇనిషియేషన్ అనేది జరిగింది మదర్ మేరీ ద్వారా. మదర్ మేరీ ఆవిడ గొప్ప హీలర్, గొప్ప ఆధ్యాత్మికంగా మెడిటేషన్ లాంటి ప్రక్రియలు చేస్తున్నటువంటి మాస్టర్ ఆవిడ. సో క్రైస్ట్ 3 years ఏజ్ అప్పుడే దానిలోకి రావడం జరిగింది. తర్వాత అరౌండ్ 5 years ఏజ్ అప్పుడు ఎస్సీన్స్ అనే ఫస్ట్ గురువుల్ని ఆయన కలిసినారు. ఆ టైంలో ఈజిప్షియన్స్ వెరీ వెల్ నోన్ ఫర్ దేర్ స్పిరిచువల్ గ్రోత్ ఆర్ అడ్వాన్స్మెంట్. ఈజిప్షియన్స్ పిరమిడ్స్, ఫారోస్, కింగ్స్ ఆ టైంలో ఈజిప్షియన్స్ ఇనిషియేట్స్ ఉండేవాళ్ళు. ఎస్సీన్స్ ఆర్ వెరీ కనెక్టెడ్ టు పిరమిడ్స్ ఆ టైంలో. సో క్రైస్ట్ గారికి ఈ ఇనిషియేషన్ అనేది జరిగినప్పుడు ఎస్సీన్స్ ట్రైబ్ ద్వారా, ఈ ఈజిప్షియన్స్ ద్వారా కూడా ఆయన ఈజిప్షియన్స్ తో కూడా కాంటాక్ట్ అప్పుడు లభించింది. 5 years అప్పుడే క్రైస్ట్ గారు కొన్ని ధ్యానాలు చేశారు. ఆ ధ్యానంలో ఆయన థర్డ్ ఐ ఓపెనింగ్ కానీ, హీలింగ్ కానీ, ఇంకొకటి మరణం మీద ఆయనకి కమాండ్. ఆ టైంలో ఆయన ఎన్నో మిరాకిల్స్ చేశాడు అనమాట. చనిపోయిన వ్యక్తిని లేయని చెప్తే ఆయన వచ్చేసాడు బ్యాక్ టు లైఫ్ అనమాట. ఎందుకంటే ఆ ఆత్మ ఆయన వెళ్ళిపోవడం చూశాడు ఆయన థర్డ్ ఐ ద్వారా. ఆ ఆత్మని మళ్ళా పిలిపిస్తే మళ్ళీ బాడీలోకి ఎంటర్ అయిపోయినాడు. చనిపోయిన వ్యక్తి లేచి నిలబడ్డాడు. చిన్నప్పటి నుంచే అలాంటి మిరాక్యులస్ థింగ్స్ క్రైస్ట్ చేసేవారు. ఆయన గొప్ప హీలర్. ఆయనకి ఆర్ట్ ఆఫ్ హీలింగ్ ఆయన చిన్న వయసులోనే ఆయనకి నేర్పించడం జరిగింది. ఈజిప్షియన్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ గ్రేట్ స్పిరిచువల్ ఆర్ట్ అండ్ స్పిరిచువల్ సైన్స్. ఆ పిరమిడ్స్ లో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పద్ధతుల ద్వారా, ప్రాసెసెస్ ద్వారా అవన్నీ నేర్పించబడ్డాయి. క్రైస్ట్ అవన్నీ నేర్చుకున్నారు. ఆయన మాస్టర్ ఆఫ్ కుండలిని ఎనర్జీ చిన్నప్పుడే. బిఫోర్ 8 years ఏజ్ ఇవన్నీ మాస్టర్ చేశారు ఆయన. 9th year నుంచి ఆయన ట్రావెల్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళ ఫాదర్ కూడా ఎప్పుడు హెల్ప్ చేసేవాడు కార్పెంటరీ వర్క్. ఆయన కర్మయోగం ఎంతో సింపుల్ లైఫ్ లీడ్ చేస్తుంటేనే ఎక్స్ట్రాడినరీ స్పిరిచువాలిటీని చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు. చిన్నప్పటి నుంచే ఆయన దగ్గర అందరూ కూడా అడిగి తెలుసుకునేవాడు. దో ఈజ్ ఎ వెరీ యంగ్ పర్సన్. అందరూ వచ్చి స్పిరిచువల్ సజెషన్స్, అడ్వైజెస్ తీసుకునేవాడు. చాలా మందికి తెలుసు ఆయన గొప్ప హీలర్ అని చెప్పి. ఆయన ప్రెసెన్స్ లోనే చాలా మంది హీల్ అయిపోయారు.
ఆయన ప్రెజెన్స్ లో సొల్యూషన్స్ వచ్చాయి. ఆయన దగ్గర జస్ట్ ఆ వైబ్రేషనల్ ఫీల్డ్ లో కూర్చున్న కొద్దిసేపు వచ్చామండి. సో ఇప్పటికీ మెడిటేటర్స్ డీప్ మెడిటేషన్ స్టేట్ లో క్రైస్ట్ ఎనర్జీకి, మదర్ మేరీ ఎనర్జీకి ట్యూన్ అవుతారు. మదర్ మేరీ ఎనర్జీ ఎట్లాంటిదంటే, మనలో ఎన్నో జన్మలుగా ఉన్నటువంటి ట్రామా ఏదైతే ఉందో, ఇన్నర్ చైల్డ్ ట్రామా, మన మదర్ చైల్డ్ బాండ్ ఏదైతే డిస్టర్బ్ అయిపోయిన ట్రామా ఏదైతే ఉందో, అది హీల్ చేసే ఎనర్జీ మదర్ మేరీ ఎనర్జీ. చాలా మంది మెడిటేటర్స్ కి ఈ మదర్ మేరీ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. నేను ఎంతమంది నోటి నుంచి ఈ ఎక్స్పీరియన్స్ విన్నాను. నేను మెడిటేటర్స్ వాళ్ళు క్రిస్టియానిటీలో ప్రవేశం లేదు, కానీ వాళ్ళు మెడిటేషన్ లో క్రైస్ట్ చూడటము, మదర్ మేరీని చూడడం, మదర్ మేరీ వీళ్ళని చిన్న పసిపిల్లలుగా కన్సిడర్ చేసి వాళ్ళని ఎత్తుకోవడము, అప్పుడు వాళ్ళలో ఆ మాతృత్వం ఏదైతే పొందలేదో వాళ్ళ తల్లి నుంచి అదంతా హీల్ కావడం జరుగుతుంది. మదర్ మేరీ ఈజ్ నోన్ ఫర్ మదర్హుడ్. షీఈ్ అన్ ఆర్కిటైపల్ ఎనర్జీ. ఇప్పటికీ దట్స్ హెల్పింగ్ పీపుల్. దట్స్ వెరీ వెరీ డెఫినెట్ ఎనర్జీ అనమాట. ఆర్కిటైప్ అంటాం, ఆర్కిటైపల్ ఎనర్జీ ఆఫ్ ది మదర్ మేరీ. ఎవరైతే తల్లి ప్రేమను పొందలేదో వాళ్ళు మదర్ మేరీ ఎనర్జీ ట్యూన్ అయితే డెఫినెట్లీ దట్ హీల్స్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ మదర్. సో క్రైస్ట్ మదర్ మేరీ నుంచి ఫస్ట్ ఇనిషియేషన్ పొంది, తర్వాత ఎస్సీన్స్ నుంచి సెకండ్ ఇనిషియేషన్ ఆయన పొందారు. సో క్రైస్ట్ కూడా ఎప్పుడు చాలా మందిని ఇనిషియేట్ చేసేవాళ్ళు స్పిరిచువల్ పాత్ లోకి. జాన్ ద బ్యాప్టిస్ట్ ఈస్ ద ఫస్ట్ ఫిజికల్ గురువు లాగా. ఫస్ట్ గురువు ఇంట్లోనే స్టార్ట్ అయింది, తల్లి. దాని తర్వాత సెకండ్ ఎస్సీన్ చాయిస్, థర్డ్ ఆయన బ్యాప్టైజేషన్ అని చేసి, బ్యాప్టైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఓపెనింగ్ ఆఫ్ ద థర్డ్ ఐ. ఇప్పటికీ ఆ ప్లేస్ ఉంది. జీసస్ క్రైస్ట్ ని బ్యాప్టైజ్ చేసినటువంటి ప్లేస్ జోర్డాన్ అనే కంట్రీలో ఉంది, మిడిల్ ఈస్ట్ జోర్డాన్ లో ఉంది. ఆ ప్లేస్ లో ఒక రివర్ ఉంటుంది, ఆ రివర్ లోనే చేయబడ్డారు. ఆయనకి బ్యాప్టైజేషన్ అనేది జరిగింది. థర్డ్ ఐ కంప్లీట్ గా ఓపెన్ కావడము, ఆ ప్లేస్ లోనే మెడిటేషన్ సాధన చేశాడు. సో ఇప్పటికీ ఉంది ఆ ప్లేస్. క్రైస్ట్ గారు కూడా ఎప్పుడు అందరికీ ఇనిషియేట్ చేసేవాళ్ళు మెడిటేషన్ పాత్రలోకి, థర్డ్ ఐ ఓపెనింగ్స్ కి. ఇవన్నీ జస్ట్ ఇమేజెస్, పిక్చర్స్. ఆయన ఎప్పుడు సైలెంట్ గా ఉండేవాడు కాదు, ఎప్పుడు టీచ్, ఎప్పుడు షేర్ చేస్తుండేవాడు ఆయన ఎక్స్పీరియన్సెస్ ని, అందరిని ఇన్స్పైర్ చేసేవాడు. వెరీ సింపుల్ పర్సన్ విత్ నో ఈగో, వెరీ సింపుల్, డౌన్ టు అర్త్, వెరీ ప్రాక్టికల్, వెరీ వైజ్. విజ్డమ్ లో ఆయన ఎవరెస్ట్ శిఖరాలు అధిరోహించారు. గ్రౌండెడ్నెస్ లో ఆయన ఎంతో డెప్త్ అన్నమాట, వెరీ గ్రౌండెడ్ మాస్టర్. ఈ రెండు ఈక్వల్ ప్రమోషన్ లో ఉండే మాస్టర్ ఈయన, గ్రౌండెడ్నెస్ అండ్ హైట్స్ ఆఫ్ విజ్డమ్. ఆయనకి ఎప్పుడు చిన్నపిల్లలతో ఆడుకుంటుంటారు. చిన్నపిల్లలతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఇంకోటి, క్రైస్ట్ ఈజ్ నోన్ ఫర్ మిరాకిల్స్. సో ఆ టైంలో ఆయన యూస్ టు వాక్ ఆన్ వాటర్. అండ్ ఇంకోటి, ఒకసారి అక్కడంతా ఫ్యామిన్ అనమాట, అక్కడంతా ఏమి పంట లేదు, ధాన్యాలు లేవు, తినడానికి ఏం లేదు. ఒక రొట్టె ముక్కని ఆయన వేల మందికి మల్టిప్లై చేసి, మిరాకిల్ చేసి, క్రియేట్ చేసి ఇచ్చాడనమాట. ఆ రొట్టె ముక్క దాని బాస్కెట్ లో తీస్తున్నాడు, ఇంకా వస్తూనే ఉన్నాయి. అబండెన్స్, అక్షయ పాత్ర. అండ్ తర్వాత ఆయన ఈ మిరాకిల్స్ అన్ని చేసేవాడు అనమాట. అప్పుడు అందరూ కూడా, ఓ దిస్ ద మిరాకిల్, ఇది చాలా బాగుంది, మిరాకిల్, యు ఆర్ డూయింగ్ మిరాకిల్స్ క్రైస్ట్ అంటే ఆయన చెప్పేవాడు, నేను ఏదైతే చేస్తున్నానో అన్ని మీరు చేస్తారు, మీరు కూడా చేయగలరు. ఆయన చెప్పలేదు నేను ఒక్కడే చేస్తాను, మీరంతా
నాట్ గుడ్ ఇనఫ్ అని చెప్పలేదు. ఆయన చెప్పాడు, నేను ఏదైతే చేస్తున్నానో సేమ్ మీకు కూడా ఉంది, సేమ్ మిరాక్యులస్ నేచర్ మీలో కూడా ఉంది. యు ఆర్ ఆల్సో మిరాక్యులస్ బీయింగ్. ఎంత గ్రౌండెడ్ మాస్టర్, ఎంత సింపుల్ మాస్టర్ చెప్పండి, చూడండి. అట్లాంటి మాస్టర్స్ అట్లా చెప్పగలుగుతారు. లేకపోతే ఆయనకి ఫాలోవర్స్ మీద కంట్రోల్ పెట్టుకోవడానికి అది ఏం లేదు. అట్లా కాదు, ఆయన he did not create followers, he wanted masters. He said you can also do the same thing. Don't really look at me like putting me on a high pedestal. నేను పెద్ద పైగా కూర్చోబెట్టద్దు, నేను ఏం చేస్తున్నానో మీరు కూడా చేయగలరు. సో ఈ మాస్టర్ గురించి మాట్లాడాం, జాన్ ద బ్యాప్టిస్ట్. క్రైస్ట్, దేర్ ఆర్ 3 క్రైస్ట్ అన్నమాట. ఇది ఈ భూమండలం మీద రాక మునిపే హైయర్ డైమెన్షనల్ ప్లేన్స్ లో ఈ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. ఒక సినిమాకి తీసే ముందు ఎట్లా స్క్రిప్ట్ రెడీ అవుతుందో అక్కడ పూర్ణాత్మలు కొన్ని అందరూ కలిసి ఈ భూమండలానికి ఒక హై డెవలప్డ్ మాస్టర్ ని పంపించాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక స్క్రిప్ట్ రాశారు. ఆ స్క్రిప్ట్ ప్రకారం ఏంటంటే క్రైస్ట్ ఫర్ 5000 years పైనే ఆయన టీచింగ్స్ ని ఇక్కడ వెళ్ళాలి. ఆ డిజైన్ లో అది రాయబడింది. తర్వాత 3 క్రైస్ట్, దే 3 ఇంపార్టెంట్ పీపుల్. One is the physical Christ, Jesus the Christ. Second is John the Baptist. Third one is Paul the Saul. ఈ ముగ్గురు కూడా ఎట్లా ఉంటారంటే ముగ్గురికి సిమిలారిటీస్ ఉంటాయి. వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ సేమ్ ఉంటాయి. ఎట్లా శంకర్ బాబా MBBS అండ్ న్యూటన్ ఇద్దరికి ఫేషియల్ సిమిలారిటీస్ చాలా ఉంటాయి అన్నమాట. అట్లానే క్రైస్ట్ కూడా ముగ్గురు సేమ్ పోలికలు ఉండేవాడు ముగ్గురు. పార్ట్ ఆఫ్ ది డిజైన్. ఆ ముగ్గురు కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తామని ఆ డిజైన్ లో రాసుకొచ్చారు. దిస్ ఈస్ వెరీ వెల్ ప్రెజెంటెడ్ బై జేన్ రాబర్ట్స్ త్రూ వన్ ఆఫ్ ది బుక్స్ సెత్ స్పీక్స్ అనే దాంట్లో ఈ యొక్క హైయర్ డిజైన్స్ ఎట్లా పూర్ణాత్మ స్థితి నుంచి తీసుకుని ఈ డిజైన్ ఫస్ట్ క్రియేట్ చేశారు. ఒక హోలోగ్రాఫిక్ సినిమాని అక్కడే క్రియేట్ చేసి అదంతా చూసారు. కొన్ని వేరియేషన్స్ ఇక్కడికి వచ్చాయి. సినిమా స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత ఆ సినిమాని యాజ్ ఇట్ ఈస్ తీయాలని ట్రై చేస్తాడు డైరెక్టర్. కానీ కొన్ని మార్పులు కూడా చేర్పులు వస్తాయి. అట్లానే కొన్ని మార్పులు చేర్పులు కూడా ఇక్కడ జరిగాయి. అన్ని అనుకున్నట్టుగా ఫుల్ గా తీయడం అనేది దట్స్ ద ఇంటెన్షన్. మోస్ట్లీ ఇట్ మే నాట్ హ్యాపన్. సో జాన్ ద బ్యాప్టిస్ట్ కూడా వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేశారు. జీసస్ ద క్రైస్ట్ ఈయన లైఫ్ లో జాన్ ద బ్యాప్టిస్ట్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ హూ వాక్డ్ ఇంటు హిస్ లైఫ్. ఆయన కూడా వెరీ క్రైస్ట్ కంటే చాలా హైయర్ స్టేజ్ లో ఎంతో ఇవాల్వ్ బీయింగ్. ఆయన ఒక సీనియర్ గైడ్ లాగా. సో చిన్నప్పుడే ఆ ఎస్సీన్స్ నుంచి నేర్చుకున్న ఆ లెసన్స్ అన్ని, మిరాకిల్స్ అన్ని, సైన్స్ ఆఫ్ మిరాకిల్స్ అన్ని మాస్టర్ చేశారు. టెలిపతిక్ గా మాట్లాడటం కానీ, వన్నెస్ కాన్షియస్నెస్ లో ఉండడము, ఇందాక మనం అనుకున్నటువంటి అన్ని మిరాకిల్స్, ఎవ్రీథింగ్, మల్టిప్లికేషన్, మెటీరియలైజేషన్, డిమెటీరియలైజేషన్ అండ్ ఎనర్జీ, ఫిజికల్ బాడీని ఎనర్జీ బాడీగా కన్వర్ట్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా ఎస్సీన్స్ నుంచి జాన్ ద బ్యాప్టిస్ట్ నుంచి నేర్చుకున్నారు. పాల్ ద సాల్ ఈజ్ ఎ కింగ్ అనమాట. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ లో పాల్ అనే ఎప్పుడు కూడా వెరీ నెగటివ్ క్యారెక్టర్. కానీ ఆయనలో ఒక రోజు షిఫ్ట్ జరుగుతుంది. ఎట్లా కింగ్ అశోక ఫస్ట్ కళింగ వార్లో ఎంతో మంది లక్షల మంది చంపాడు. కానీ ఆయనలో ఎట్లా మార్పు వచ్చింది చూడండి. ఆయన ఒక గొప్ప బుద్ధిస్ట్ మాస్టర్ అయ్యారు. అట్లానే పాల్ ద సాల్ ఈయన కూడా గొప్ప మాస్టర్ అయ్యారు. తర్వాత ఆయన కూడా ఎంతో షేర్డ్ సోల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి జీసస్ ద క్రైస్ట్. ఆయన జీసస్ క్రైస్ట్ లాగే ఉండేవాడు కాబట్టి ఒక్కొక్కసారి వాళ్ళిద్దరూ ట్విన్స్ లాగా అనమాట. ఈయన లేనప్పుడు ఈయన డమ్మీ రోల్ ప్లే చేసేవాడు. పార్ట్ ఆఫ్ ది డ్రామా. సేమ్ ఏజ్ గ్రూప్, ఆల్మోస్ట్ సిమిలర్ ఏజ్ గ్రూప్.
except John the Baptist is little senior. సో క్రైస్ట్ దర్శనం మనం చేసుకుంటే అది అద్భుతం అన్నమాట. ఆయన ఇట్లాంటి ఫోటోగ్రాఫ్స్ ఎన్నో ఉన్నాయి చూడొచ్చు, కానీ అది చూడడం ఆయన మన థర్డ్ ఆయన దర్శనం చేసుకోవడం లేదు. సో ఈరోజు ధ్యానంలో మనం అందరం కూడా ఆయన దర్శనంకి ప్రయత్నం చేద్దాం. రిక్వెస్ట్ దిస్ మాస్టర్ టు గివ్ us his darshan. Not only darshan, we know about him, we learn from him. చూడడం వేరు, ఆయన గురించి తెలుసుకోవడం వేరు, నేర్చుకోవడం వేరు, ఆయన్ని అర్థం చేసుకోవడం వేరు, ఆయనగా మనం అవ్వడం వేరు. సో ఆయన ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కి ప్రయాణం చేశారు. 9వ సంవత్సరం, 11వ సంవత్సరం, 9వ సంవత్సరంలో ఆయన డిసపేర్ అయ్యాడు. ఇజ్రాయిల్, రోమ్ ఆ ప్రాంతంలో ఎప్పుడు తిరిగేవాడు. ఆయన అక్కడి నుంచి కనిపించలేదు. దేర్ నో రెఫరెన్సెస్ అబౌట్ క్రైస్ట్ టిల్ 33 years ఏజ్. 33rd year లో ఆయన మళ్ళా రీఅపియర్ అయ్యారు సీన్ లోకి. అంతవరకు ఎక్కడున్నారో ఎవ్వరికి తెలియదు. కానీ వేరే వేరే దేశాల్లో కొన్ని గ్రంథాల్లో ఇట్లాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చాడు అని రాయబడింది. చైనీస్ స్క్రిప్చర్స్ లో, ఓల్డ్ స్క్రిప్చర్స్ లో రాయబడింది. ఒకటి చైనీస్ రెఫరెన్సెస్ ఉన్నాయి. ఇండియాలో కాశ్మీర్ లో క్రైస్ట్ అక్కడ తిరిగేవాడు అని చెప్పి అది కూడా రెఫరెన్సెస్ ఉన్నాయి. ఒక ప్లేస్ ఉంది పహల్గాం, అక్కడే పెహ్లగాం అక్కడ ఆయన సమాధి ఉంది. కానీ అక్కడ కాంట్రవర్సీ కూడా ఉంది. అక్కడ ఏమంటే చాలా మంది దిస్ ఇస్ సమాధి ఆర్ గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఏ ముస్లిం సెయింట్ అని వాళ్ళు అంటారు. కానీ చాలా మంది వరకు దిస్ ఈస్ ఎ క్రైస్ట్ ప్లేస్ వేర్ హీ లెఫ్ట్ హిస్ బాడీ అని. సో క్రైస్ట్ ఇండియాకు రావడము, ఇక్కడ ఉండే మిస్టిక్స్ మాస్టర్స్ అందరినీ కలిసి ఇక్కడ నేర్చుకోవాల్సింది కూడా నేర్చుకున్నారు ఆయన. By 33 years, he learned everything from everybody. So that's the quality of a master. Master always learns from each and every one. That's the primordial quality of a master. ఒక మాస్టరు ఎండ్లెస్ గా నేర్చుకుంటూ ఉంటాడు. ఎప్పుడు నేర్చుకోవాల్సిన ఎంతో ఉంది. ఎంతో మంది నుంచి నేర్చుకోవాలి, ఒకరి నుంచే కాదు. క్రైస్ట్ నాట్ ఓన్లీ లెర్న్ ఫ్రమ్ జాన్ ద బ్యాప్టిస్ట్, ఎస్సీన్స్, మదర్ మేరీ, హీ ఆల్సో లెర్న్ ఫ్రమ్ టిబెటన్స్, హీ లెర్న్ ఫ్రమ్ ఇండియన్ యోగీస్, హీ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీవేర్, ఈజిప్షియన్స్. అంత ఓపెన్నెస్ ఆయనకు ఉంది. సో there is a book published, Christ Visited India అని ఒక పుస్తకం ఉంది. ఆయన ఇండియాలో కాశ్మీర్లో నివసించడము, అది హిస్టారియన్స్ రీసెర్చ్ చేసి దాన్ని చక్కగా ప్రజెంట్ చేసిన పుస్తకం. దేర్ ఆర్ ఇనఫ్ రెఫరెన్సెస్ అబౌట్ దిస్. క్రైస్ట్ ఫేస్ చూసినా కూడా ఇక్కడ కాశ్మీర్లో ఉండే వాళ్ళ ఫేస్ కూడా కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి. రోమన్స్ హై స్టేచర్ అనమాట, బాగా టాల్ ఉంటారు. క్రైస్ట్ కూడా చాలా టాల్ పర్సన్, ఫేర్, అండ్ ఈ స్కల్ లాంగ్ ఫేస్ అండ్ ఫీచర్స్ అన్ని కూడా కాశ్మీరీ వాళ్ళు ఉంటాయి. అంటే క్రైస్ట్ యొక్క అక్కడ కూడా చాలా ప్రొలిఫరేట్ చేశారనమాట. ఆయన యొక్క చాలా మంది ఆయన జెనెటిక్స్ జీన్స్ కూడా అక్కడ ఇవ్వబడ్డాయి. సో యాంగ్రీ క్రైస్ట్ గురించి ఎప్పుడు మాట్లాడడం కానీ, ఆయన ఎప్పుడైనా అసత్యం కానీ ఎవరైనా సరిగ్గా నేర్చుకోకపోతే అగ్గిల మీద గుగ్గిలం అయ్యేవాళ్ళు. ఆయన చాలా కోపం వచ్చేసేది. ఒకసారి చర్చ్ లాంటి ఆ ప్లేస్ లో చాలా మంది బిజినెస్ చేస్తుంటారు. ఆ ప్లేస్ లో వాళ్ళ ప్రమోట్ చేసుకోవడానికి, డబ్బులు సంపాదించడానికి, గ్రీడీ పీపుల్. అండ్ అప్పుడు కొరడా తీసుకుని
వాళ్ళందరినీ కొట్టడానికి కూడా రెడీ అయ్యాడు, తిట్టేస్తుంటాడు. యూ నెవర్ కెన్ రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మీరు దేవుని సామ్రాజ్యం గురించి ఎంత చెప్తున్నాను, ఎప్పుడు ఈ డబ్బులు పాపులారిటీ తప్పితే ఈ వీటిలో ఈ ధనం ఇంకా పోగు చేసుకోవాలని తప్పితే ఇంకోటి మీకు అని చెప్పి, దట్ ఈస్ ద పిక్చర్ ఎగ్జాక్ట్లీ. దిస్ ఇస్ విత్ a whip in his hands and very rebellious, very ruthless master. సో ఆయన కంపాషన్ మనం అర్థం చేసుకోగలం. అప్పుడు ఆయన తెలిసింది అందరికీ చెప్పడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. ఆయన చెప్పేది లవ్ థై సెల్ఫ్ విత్ ఆల్ థై హార్ట్. రైట్. Right. And some of the books and science. In that, all the books similar is at the age of 9, Right. they are disappearing. Oh, is it? Again, in the age of 30, again they're coming to the people. Wow. And started teaching the things. So it's like saying similar. Similar What thing. is the age of why they choose that age? Possible that it is the age where there is rapid spiritual development. మామూలుగా ఒక చైల్డ్స్ గ్రోత్ లో there is something called law of 7 years తర్వాత 7 year cycles తో మనలో ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఫిజికల్ బట్ ఇన్ ద స్పిరిచువల్ లెవెల్. సో ఆఫ్టర్ 7th year ఆస్ట్రల్ బాడీ అవేకనింగ్ జరుగుతుంది మామూలుగా అయితే చైల్డ్ లో. ప్రాబబ్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఆన్సర్. ఆ టైంలో శ్రీపాదవల్లభుడు, దత్తాత్రేయ అంశాలు అందరూ కూడా 9th year లో డిజైర్, 33rd year లో 30 years అప్పుడు మళ్ళా రీఅపియరెన్స్. Maybe it is matching with the Christ's life also. Why Christ also? Plus, ఈయన కూడా ఆదిశంకరాచార్య గారు కూడా 8th year and 30 years. మళ్ళీ బాడీ వెకేట్ చేసిన కూడా అడిగినాయి 33 years. అంతే, ఆయన కూడా అపేర్ అయింది 9th year. సో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. దట్ మీన్స్ ఇట్స్ యూనిటీ ఫీల్డ్, ఇట్స్ వన్నెస్ ఫీల్డ్. కరెక్ట్, వరల్డ్ టూర్ చేయడానికి అన్ని ఇయర్స్ పడుతుంది నేర్చుకోవడానికి. వరల్డ్ టూర్ అంటే యాక్చువల్ గా నేర్చుకోవడం అని. వై వి టూర్, వై వి ట్రావెల్ ఈస్ టు లెర్న్. వితౌట్ ట్రావెల్, వెదర్ ఇట్ ఈస్ ఇన్నర్ ట్రావెల్ ఆర్ అవుటర్ ట్రావెల్, వీ డోంట్ లెర్న్, వీ డోంట్ ప్రోగ్రెస్. సో లవ్ థై సెల్ఫ్ విత్ ఆల్ థై హార్ట్ ఇస్ ద కోర్ టీచింగ్స్ ఆఫ్ క్రైస్ట్. నిన్ను నీవు ప్రేమించుకుండి కుడి, అప్పుడు నువ్వు ఉత్తరింపబడతావు. నువ్వు ఉత్తముడు, నేను పాతకుడును. అది చిన్నప్పుడు వినేటప్పుడు ఎట్లా చెప్పేవాడు అంటే, నేను ఉత్తముండను, నువ్వు పాతకుండవు. ఎందుకంటే అప్పుడు ఇంగ్లీష్ వెస్టర్నర్స్ when they try to teach in తెలుగు, వాళ్ళు సున్నాని యాడ్ చేస్తారు మధ్యలో. ఉత్తముండవు, పాతకుండవు. సో ఉత్తముడు, పాతకుడు. కానీ ప్రైమ్ టీచింగ్స్ ఇస్ మనల్ని మనం ప్రేమించుకోవడం. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ లవింగ్ యువర్ సెల్ఫ్. స్పిరిచువల్ path is nothing but loving yourself, because you are the soul, you are the spirit. You have to get in touch with yourself. For that you have to give yourself the time for your sadhana. నీవు కూర్చోవడానికి, సాధన చేసుకోవడానికి టైం ఇచ్చుకోవడమే ప్రేమ. నిన్ను నువ్వు ప్రేమించుకోవడమే నీ ఆత్మోద్ధరణ. సో ఇది ఫాలో కావడానికి ఎన్ని లైఫ్ టైమ్స్ తీసుకుంటామో, మనల్ని మనం ఎంతో అసహించుకుంటుంటాం. అది ధ్యానం కాదు, అది పరధ్యాన స్థితి. మనల్ని మనం చాలా తక్కువగా అంచనా వేసుకుంటాం, అది కూడా ధ్యానం కాదు. మనల్ని మనం ఎంత దూషించుకుంటామో లోపల, మనసు లోపల క్రిటికల్ మైండ్ తో, నేను చాలా పొరపాటు చేస్తాను, నేను ఇట్లా చేస్తాను, అట్లా చేస్తాను, ఇంకెప్పుడు ఆ థాట్స్ తో ఉండడం కూడా నాట్ లవింగ్ యువర్ సెల్ఫ్. అండ్ ఆయన అదే కాదు, ఇంకొక విషయం చెప్పారు, లవ్ థై నైబర్ యాజ్ థై సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రేమించుకో ఫస్ట్ స్టెప్, తర్వాత నీ యొక్క పొరుగింటి వాడిని కూడా ప్రేమించు.
థై నైబర్ అంటే మన కంట్రీస్ కూడా, మన పొరుగు దేశమైన పాకిస్తాన్ని ప్రేమించాలి మనం, యూరోప్ దేశాన్ని ప్రేమించాలి, అమెరికాని ప్రేమించాలి, అన్ని దేశాలని, బర్మాని ప్రేమించాలి. మన దేశం మీదే ప్రేమనే కాదు, అందరి పొరుగు దేశాల పట్ల కూడా ప్రేమ ఉండాలి. సో ఇది చూడండి, ఒక్కొక్క మన లవ్ అనే ఆ ప్రేమ తత్వం అనేది మన ఆత్మతత్వం నుంచి పుడుతుంది, అది విస్తరించాలి. ఫస్ట్ నాది నేను నుంచి మాది మనమునికి వెళ్తుంది, దాని తర్వాత అంతా మనమే అంతా అనే ఆ భావన రావడం అనమాట, అది విస్తరణ చేయడం. అదే కాకుండా ఆయన చెప్పేవాళ్ళు లవ్ యువర్ ఎనిమీ ఆల్సో, అది ఇంకా పరాకాష్ట. లవింగ్ యువర్ ఎనిమీ ఈజ్ ఇంకా పినకిల్స్ అనమాట. లవ్ థై నైబర్ ఈజ్ ఓకే, లవ్ థై ఎనిమీస్ అంటే శత్రువులను కూడా ప్రేమించడం అనేది ఇంకా వాళ్ళు గొప్ప కరుణామూర్తులు. జీసస్ క్రైస్ట్ అంత స్థితికి పెట్టే తప్పితే అది పాసిబుల్ కాదేమో. సో ఆయన కోర్ టీచింగ్స్ లో ఇంకొకటి ఏంటంటే, బైబిల్లో చెప్పబడినటువంటి కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్. సీక్ యూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ విదిన్. ఆయన చూశాడు అందరూ కూడా ఈ పవిత్ర స్థలాల దగ్గరికి వెళ్ళి ప్రేయర్స్ చేయడము, వర్షిప్ చేయడము ఇవన్నీ చూశాడు, కానీ వాళ్ళలో మార్పు లేదు. ఆ ప్రేయర్ చేసేంత వరకే బాగా ఉంటారు వాళ్ళు, పవిత్రంగా అప్పుడు మాత్రమే ఉంటారు, స్నానం చేసి క్లీన్ గా వెళ్ళి పవిత్రంగా ఉంటారు. కానీ ఆ తర్వాత అంతా అపవిత్రమే, వాళ్ళ మాటలు అపవిత్రము, అన్ని చేష్టలు కూడా అట్లానే ఉంటాయి. కానీ అది గమనించి చెప్పారు, దేవుని సామ్రాజ్యాన్ని వెతకండి, అది ఎక్కడో లేదు, అది మీలోనే ఉంది. చర్చిలో లేదు, మాస్కులో లేదు, దేవాలయంలో లేదు, గురుద్వారాలో లేదు, నీలోనే ఉంది, అక్కడ వెతుకు. ఆయన చెప్పేది చాలా గురించి. దేవుని సామ్రాజ్యం అంటేనే ఎన్లైటన్మెంట్. సో I am the Son of God is nothing but realization. First realization in meditation, I am the Son of God. The second realization is I am God. First, నేను దేవుని బిడ్డను. I am the children of God. We are children of God. ఆ దేవుని నుంచి వచ్చినటువంటి అంశాత్మను, ఆ పూర్ణాత్మ నుంచి, మూల చైతన్యం నుంచి విడుదలైనటువంటి నేను ఒక జీవాత్మ, అంశాత్మ, ఒక టెక్నికల్ మీ అని తెలుసుకోవడం. తర్వాత నేను ఆ పూర్ణాత్మ వేరు కాదు, ఆ పూర్ణాత్మ స్థితికి మనం చేరుకోవడం. ఫస్ట్ ఆయన డిక్లేర్ చేశాడు, ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ బిగటన్ సన్ ఆఫ్ గాడ్ అని చెప్పాడు. మనం కూడా ధ్యానం చేస్తే మనకు కూడా అదే వస్తుంది, ఆ స్థితి లభిస్తుంది. ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్ అనే స్థితి. నేను దివ్యత్వం నుంచి, ఆ దివ్య మూల చైతన్యం నుంచి పుట్టినటువంటి అంశాత్మను. ఐఎమ్ ద సన్ అండ్ డాటర్ ఆఫ్ గాడ్, నాట్ ఓన్లీ సన్, డాటర్ ఆఫ్ గాడ్. బైబుల్ అన్ని, ఖురాన్, మత గ్రంథాలు, ఉపనిషత్, వేదాస్ అంతా మేల్ డామినేటెడ్ అన్నమాట. ఫిమేల్స్ గురించి అసలు మెన్షన్ చేయరు, కానీ ఇప్పటి నుంచి మనం అంతా మెన్షన్ చేయాలి. సన్ అండ్ డాటర్ ఆఫ్ గాడ్. అందరూ మాస్టర్స్ అన్ని ఒట్టి బుద్ధుడి టైంలో కూడా అంతే. అంత ఎంతో మంది లేడీ మాస్టర్స్, ఫిమేల్ మాస్టర్స్, ఎంతో మంది ఎన్లైటెడ్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళ గురించి ఆ హిస్టారియన్స్ ఒక్కడూ రాయలేదు, ఒక్క ఫిమేల్ మాస్టర్ నుంచి కూడా రాయలేదు. కింగ్ అశోక గురించి రాస్తారు, కానీ ఒక అద్భుతమైనటువంటి మాస్టర్స్, థౌజండ్స్ ఆఫ్ మాస్టర్స్ బుద్ధుడు తయారు చేశారు, ఫిమేల్ మాస్టర్స్ ఉండేవాళ్ళు. It's a pity that we have lost that information about these female masters. ఇంకొక విషయం చెప్పేవాడు, seek you the kingdom of God first, then everything first, and righteousness first, and then everything else will be added unto you. Come to your feet. అందరూ ఎప్పుడు వెతుకుతూ ఉంటారు, వాళ్ళకి ఏది వెతుకుతున్నారో కూడా తెలియదు. మన కళ్ళు వెతుకుతూ ఉంటాయి, దేనికోసం వెతుకుతున్నాయో మనకే క్లారిటీ లేదు. ప్రేమ కోసమా, డబ్బు కోసమా, పదవి కోసమా, పవర్ కోసమా, లేకపోతే రికగ్నిషన్ కోసమా, మనకే తెలియదు, క్లారిటీ లేదు. పాపులు ఆడుతూ ఉంటాయి,
కానీ చెప్పాడు, వెతకండి, దేవుని సామ్రాజ్యాన్ని వెతకండి. ఫస్ట్ ఏది వెతకాలో అది వెతకండి. అదే నిజమైన సంపద, మిగతా అన్ని కాదు. దాని తర్వాత అన్ని మీ చెంతకు వస్తాయి. యూ బికమ్ ఎ బిగ్ మ్యాగ్నెట్ యువర్ సెల్ఫ్. నువ్వు పొందాల్సింది ఫస్ట్ పొందు నాయన, ఆ తర్వాత అన్ని నీ చెంతకు వస్తాయి. నువ్వు డబ్బు కోసం వెతుకుతున్నావా? ఫస్ట్ దేవుని సామ్రాజ్యాన్ని వెతుకు. నీకు ఎంత డబ్బు కావాలో అది నీ చెంతకే వస్తుంది. నువ్వు ప్రాపర్ హార్మోనియస్ రిలేషన్, సోల్మేట్ గురించి సెర్చ్ చేస్తున్నావా? ఫస్ట్ సర్చ్, నో యువర్ సెల్ఫ్, రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ యూ. యువర్ సోల్మేట్ విల్ కమ్ టు యువర్ ఫీట్, టు యూ. అంతే. మనం ఫస్ట్ ఏది వెతకాలో అది ఫస్ట్ వెతకాలి. అదే క్రైస్ట్ చెప్పారు. సో ఆయన ఫస్ట్ ప్రయారిటీ సోల్కి ఇచ్చారు. చూస్తుంటే చూడండి, అన్ని టీచింగ్స్ అన్ని కూడా ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ సోల్. తర్వాతే మన యొక్క ఫిజికల్ ప్రయారిటీ ఆర్ మైండ్ ప్రయారిటీ ఆర్ మిగతా చాయిసెస్ అన్ని వస్తాయి. ఫస్ట్ చాయిస్ మనం చూస్ చేసుకోవాల్సింది సోల్ గురించి, సోల్ డెవలప్మెంట్, సోల్ గ్రోత్. దాని తర్వాత మిగతా అన్ని కూడా సెకండరీ. ప్రైమరీ ఈజ్ ప్రైమరీ, ఫస్ట్ ఈజ్ ఫస్ట్. సోల్ ఈజ్ ఫస్ట్ ఆల్వేస్. సత్వగుణమై ఫస్ట్. రజోతమ గుణాలు ఉండాలి, కానీ తక్కువ పాడులో ఉండాలి. సో ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది, క్రైస్ట్ చెప్పినటువంటి చక్కని టీచింగ్స్ లో ఆయన ఎన్నో సాధనలు చేసేవాడు. ఆయన క్రూసిఫై అయిపోయి రిసరెక్షన్ తర్వాత కూడా ఎన్నో సంవత్సరాలు జీవించారు. ఆయన సిలువ వేసిన తర్వాత ఆయన బాడీని పెట్టారు, కేబుల్లో పెట్టారు. 3 days తర్వాత ఆయన మళ్ళీ రిసరెక్ట్ అయ్యి కొత్త శరీరంతో అందరికి కనిపించాడు. ఆ తర్వాత ఆయన జీవించాడు. కనీసం ఒక 100 సంవత్సరాలు జీవించారు. తర్వాత కూడా ఆ తర్వాత కూడా ఎంతో మంది ఎన్నో దేశాలు తిరిగారు కూడా. అప్పుడు ఇంకా బాగా స్ప్రెడింగ్ వర్క్ చేశారు. సో ఆయన ఎప్పుడు చెప్పేవాడు, ఐ ఫాస్టెడ్ ఫర్ 40 days. ఎందుకు 40 days అని చెప్పేవాళ్ళు? మండలం మినిమం టైం 40 days. ఫాస్టింగ్ చేస్తే ఎందుకు చేయాలి ఫాస్టింగ్? ఆయన చెప్పే ఫాస్టింగ్ వేరే ఫాస్టింగ్ అనమాట. ఫాస్టింగ్ ఆఫ్ ది మైండ్ ఇస్ కాల్డ్ మెడిటేషన్. ఫాస్టింగ్ ఆఫ్ ది మౌత్ ఇస్ కాల్డ్ మౌనం. ఆయన ఫాస్టింగ్ చేశారు, మౌనం, వాక్ ఫాస్టింగ్. తర్వాత ఫిజికల్ ఫాస్టింగ్ మనం అనుకున్నట్టుగా ఫాస్టింగ్ 3 రకాల ఫాస్టింగ్ చేశారు ఆయన. 40 రోజులు ఎవరితో మాట్లాడలేదు, మౌనంలో ఉన్నారు. 40 రోజులు నో థాట్ స్టేట్ లో ఉన్నారు. 40 రోజులు ఫుడ్ కూడా తీసుకోలేదు, కాస్మిక్ ఎనర్జీ తీసుకున్నారు. సో అది మామూలు ఫాస్టింగ్ అయితే పాలిటిషియన్స్ కూడా చేస్తుంటారు. వాళ్ళు దాని ముందు 40 రోజులు కాదు, ఇంకా 50-60 రోజులు కూడా చేశారు ఫాస్టింగ్. దట్స్ నాట్ ఎక్స్ట్రాడినరీ. ఆయన ఎందుకు చెప్పారు ఐ ఫాస్టెడ్ ఫర్ 40 days? దిస్ ఈస్ మచ్ మోర్ ఛాలెంజింగ్ టు నాట్ టు స్పీక్ ఎ వర్డ్ ఫర్ 40 days. 40 రోజులు మాట్లాడకుండా, ఒక్కరోజు మాట్లాడకుండా మీరు ట్రై చేయండి. మౌనంలో ఉండాలి. ఆయన 40 రోజులు కాన్షియస్ గా మాట్లాడకుండా, ఎంతో టెంప్టేషన్ ఉంటుంది మాట్లాడగల. ఈ నోరు ఎప్పుడు మాట్లాడాలని అనిపిస్తుంటుంది. ఏం మాట్లాడకూడదు అదే మాట్లాడుతున్నారు, అట్లా ఉంటుంది. ఆయన ఫాస్టింగ్ చేశారు నోటికి కూడా. తర్వాత మైండ్ ఫాస్టింగ్, ఇక్కడ 0 thoughts, ఒక ఎంటీనెస్ లో బతికారు 40 days. దట్స్ ది గ్రేట్ సాధన. అట్లా ఎవరైతే 40 days ఫాస్టింగ్ చేస్తారో they can realize themselves, they can reach to new heights of samadhi, new heights of consciousness. That's the great teachings from Christ. Unless thine two eyes become one, you cannot enter the kingdom of God. అన్ని kingdom of God గురించే ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ 2 కళ్ళు కూడా ఏకమై ఒక కన్ను అయితే కానీ మీరు కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని సామ్రాజ్యంలోకి వెళ్ళలేరు. ఈ 2 కళ్ళు
మన డ్యువాలిటీని, ద్వంద్వాలని చెప్తుంది. ఒక కన్ను ఒక విధంగా చూస్తుంది, ఇంకొక కన్ను ఇంకొక విధంగా చూస్తుంది. అంటే జడ్జిమెంట్ గురించి చెప్తున్నారు, ద్వంద్వం గురించి చెప్తున్నారు. ఇక్కడ ఈ ప్లేన్ లో అందరిలో రెండుగా చూస్తుంటాం. దీనిలో ఈ చెడు గుణం ఉన్నాయి, ఇది మంచి గుణం ఉంది, బ్లాక్ వైట్ అన్ని ఇట్లా చూస్తాం. ఆ రెండు ఏకమై థర్డ్ ఐ ఓపెనింగ్ గురించి చెప్తున్నారు. అన్లెస్ యూ ఓపెన్ యువర్ థర్డ్ ఐ, యూ కెనాట్ స్టెప్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని సామ్రాజ్యంలో వెళ్ళాలనుకుంటే, ఆ పరిపూర్ణ జ్ఞానం పొందాలంటే థర్డ్ ఐ ఓపెన్ చేసుకోవాలి. అదే చెప్పారు క్రైస్ట్. ఇంకొక విషయం చెప్పారు, అన్లెస్ యూ బికమ్ లైక్ ఎ చైల్డ్, యూ కెనాట్ ఎంటర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు చిన్న పిల్లవాడిగా అవుతే గాని నువ్వు దేవుని సామ్రాజ్యంలోకి వెళ్ళలేవు. అడల్ట్స్ కి ప్రవేశం నిషిద్ధము. దేవుని సామ్రాజ్యంలో అడల్ట్స్ కి ప్లేస్ లేదు. ఆయన ఎందుకంటే చెప్తున్నారు, అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు కావచ్చు, కానీ ఆ చిన్న పిల్లల తత్వము, ఆ బాల తత్వము మీలో ఉంటే గాని దేవుని సామ్రాజ్యంలోకి వెళ్ళలేరు, ఆ ఎన్లైటన్మెంట్ పొందలేరు. Adults are big egoistic. There is inflation of the ego in an adult. మనం చిన్నప్పుడు ఈగోలెస్ స్టేట్ లో ఉంటాం. పెద్ద కొద్ది ఒక సర్టన్ ఈగోని డెవలప్ చేసుకుంటాం. కొన్నిటికి ఐడెంటిఫై అవుతాం. బాహ్య ప్రపంచంలోని ఏదైనా కొన్నిటికి ఐడెంటిఫై అయిపోతాం. రిలేషన్షిప్స్ కానీ, కొన్ని పవర్ కానీ, మనీకి, ఇట్లాంటి ఐడెంటిఫికేషన్స్ మనం ఎక్కువ వెళ్ళలేము. ఆ ఐడెంటిటీస్ మనం ఫస్ట్ లూజ్ అయితే కానీ యూ క్యాన్ స్టెప్ ఇన్ టు యువర్ ఓన్ విజ్డమ్ విత్ ఇన్. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ విజ్డమ్ విత్ ఇన్. సో మనం ధ్యానంలో మన ప్రయత్నం అంతా అంతే. ఈ మనస్సు ఎప్పుడు చెత్త ఆలోచనలు అంతా ఉంటాయి, నేను పెరిగిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా నిష్కల్మషము, కంప్లీట్ క్లీన్ స్టేట్కి వెళ్ళిపోవడమే. ఆ స్థితిలోకి అంటే కంప్యూటర్లో ఉండే రీడూ బటన్, అండూ బటన్ లాగా కొట్టాలన్నమాట. మనం కూడా మెడిటేషన్లోకి ఎంటర్గానే ఎవ్రీథింగ్ అండూ అంటే మనం డిఫాల్ట్ స్టేట్కి మనం వెళ్ళాలి. మన ఒరిజినల్ స్టేట్ ఒకటి ఉంది, ఇది ఆర్టిఫిషియల్ స్టేట్. మోస్ట్ ఆఫ్ ది స్పిరిచువల్ పాత్స్ అన్ని కూడా రికమెండ్ చేసేది అంటే మనం ఒరిజినల్ స్టేట్కి మనం వెళ్ళాలంటే. ఆ ఒరిజినల్ స్టేట్ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఒక విధమైనటువంటి కొన్ని పొరల్ని, మాస్క్స్ ని మనం క్రియేట్ చేసుకున్నాం. చిన్నపిల్లవాడిగా కావడం అంటే ఇది. అందుకే చిన్నపిల్లలంతా కూడా దేవుళ్ళు అంటాం. ప్రతి మాస్టర్ కూడా చిన్నపిల్లవాడిగా అయిపోతాడు. దే విల్ బి స్పాంటేనియస్, they will be natural, they will be having no hidden agenda, no hidden motive. They become pure. Every word, every thought, every action is pure, comes from deeper place. అట్లాంటి ఆ స్థితికి వెళ్ళడమే ఈ యొక్క టీచింగ్స్, ఈ వర్డ్స్ యొక్క మీనింగ్ అన్నమాట, ఇన్నర్ మీనింగ్. తర్వాత in my father's kingdom there are many mansions. నా యొక్క దేవుడి సామ్రాజ్యంలో అక్కడ ఎన్నో మ్యాన్షన్స్ ఉన్నాయి, ఎన్నో మేడలు ఉన్నాయి, ఎన్నో మేడలు ఉన్నాయి. దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఆయన గొప్పలు చెప్పుకుంటున్నాడు ఆ దేవుడి సామ్రాజ్యంలో ఇన్ని మేడలు ఉన్నాయి అని కాదు. దాని యొక్క అంతరార్థము, there are many lifetimes అని, ఎన్నో జన్మలు ఉన్నాయి అని చెప్పారు. మీరు అనుకున్నట్టుగా అదేమి ఒక్క డైమెన్షన్ కాదు, ఒక్క లైఫ్ టైం కాదు, మల్టీ డైమెన్షనల్. దట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వాస్ట్, ఇట్ ఈస్ మల్టీ డైమెన్షనల్. అక్కడ ఒక్క డైమెన్షనే కాదు, మల్టీ లైఫ్ టైమ్స్, ఎన్నో రీఇన్కార్నేషన్, ఎన్నో లైఫ్ టైమ్స్ సంబంధించింది. That's what Christ is telling. There are many mansions in my Father's house, or kingdom of God.
యాజ్ యూ సో సోషల్ యూ రీప్. ఇది కూడా ఆయన ఎప్పుడు చెప్తుందే వారు. అంటే నువ్వు ఎట్లాంటి విత్తనాలు నాటితే అట్లాంటి మొక్కలు బయటకు వస్తాయి. నువ్వు ఏ విత్తనాలు నాటావో అది ఆ యొక్క హార్వెస్ట్ వస్తుంది నీకు. యాజ్ యూ సో యూ రీప్. విత్తనం బట్టే చెట్టు ఉంటుంది, విత్తనం బట్టే ఫలం ఉంటుంది. సో ఇది నథింగ్ బట్ లా ఆఫ్ కర్మ. కర్మ సిద్ధాంతమే చెప్పారు ఆయన. నువ్వు ఎట్లాంటి విత్తనాలని ఇప్పుడు నాటుతున్నావు అట్లాంటి మొక్కలే వస్తాయి, అట్లాంటి ఫలాలే నువ్వు పొందుతావు. యద్భావం తద్భవతి. I and my Father in the heavens are one. Last verse of the Christ. After he asked for forgiveness for everyone, his last words are, దేవుడు ఒకడని. అంతవరకు ఆయన సన్ ఆఫ్ గాడ్ అన్న క్రైస్ట్. దిస్ ఇస్ ద హయ్యర్ రియలైజేషన్, ద హయ్యర్ ట్రూత్. ధ్యానంలో కూడా ఫస్ట్ స్టేజ్ లో ఆయన సిన్నర్ అనే దాని నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఎన్నో పాపాలు చేసి ఎంతమందికి హాని చేసి ఎంత గిల్ట్ కాన్షియస్నెస్ తో అట్లా నేను ఒక పాపిని, ఆయన సిన్నర్. తర్వాత స్లోగా ధ్యానం చేసిన తర్వాత ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ డాటర్ ఆఫ్ గాడ్. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో, ఫైనల్ స్టేజ్ లో మనం రియలైజ్ దట్ ఐ అండ్ మై ఫాదర్ ఇన్ హెవెన్స్ ఆర్ వన్. వీఆర్ ద సేమ్. నాన్ డ్యువాలిటీ, అద్వైతిక్ కాన్షియస్నెస్, అది రియలైజేషన్. క్రైస్ట్ మనకి ఒక డోర్ ఓపెన్ చేశారు, పాసిబిలిటీ. ఒక జీవాత్మ ఒక పూర్ణాత్మ స్థితికి ఎట్లా ఎదగలుగుతుందనే పాసిబిలిటీ ఆయన డోర్ ఓపెన్ చేశారు. He realized he became a Purnatma. He became a great Purnatma. సో కొన్ని పారబుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి మనం తెలుసుకున్నాము. ఆయన అంత కూడా టీచింగ్స్ అన్ని పారబుల్స్ రూపంలో ఇచ్చేవాడు, కథలు. ఈజ్ ఎ గ్రేట్ స్టోరీ టెల్లర్. ఆల్ టీచర్స్ ఆర్ స్టోరీ టెల్లర్స్. చిన్నపిల్లలకి ఎప్పుడు స్టోరీస్ అంటే ఇష్టం. ఎప్పుడు మా గ్రాండ్ మదర్ని చిన్నప్పుడు ఎప్పుడు అడుగుతుండేవాడిని, ప్రతిరోజు నాకు ఒక కథ చెప్పాలి. అది చెప్పిన కథ అయినా కూడా మళ్ళీ చెప్పించుకుని పడుకునేవాడిని. ఎంత ఇష్టం అంటే ఆ స్టోరీస్ లో అది ఇన్విజిబుల్ మెసేజ్ వెళ్ళిపోతుంది మనలోకి. వాళ్ళు చెప్పాల్సింది ఇప్పుడు ఒక ధైర్య సాహసాల గురించి ఒక కథ ఉందనుకోండి, అది ఆ స్టోరీలో ఆ మెసేజ్ మనలోకి వెళ్ళిపోతుంది అన్కాన్షియస్ లెవెల్లో. అంత పవర్ ఉంది స్టోరీ ఆఫ్ పవర్స్. పవర్ ఆఫ్ ది స్టోరీ, దే ఆర్ వెరీ పవర్ఫుల్. సో క్రైస్ట్ తెలుసు ఆయన గ్రేట్ టీచర్ ఆఫ్ ది టీచర్స్. అన్ని చిన్న పారబుల్స్ సింపుల్ గా చెప్పేవాడు టీచింగ్స్ అన్ని కూడా. సో కొన్ని చూద్దాము. The parable of not that which goes into the mouth defiles. ఈ యొక్క ఎప్పుడు ఆయన వాక్క్షేత్రం గురించి చెప్పేవాడు, ఈ నోటి గురించి. నువ్వు తీసుకునే నోట్ లోపలికి ఏదైతే వెళ్తుందో అది నీ కడుపు మాత్రమే చెత్తగా చేస్తుంది, కానీ నోటి నుంచి ఏది బయటకు వెళ్తుందో వాక్కులాగా, ఇట్ డిఫైలెత్ ఎ మ్యాన్, అది అందరినీ స్పాయిల్ చేస్తుంది, అందరికీ కొన్ని కష్టాలను కలుగజేయవచ్చు. రాంగ్ వర్డ్స్ will create wrong vibrations. It creates disharmony. వాక్క్షేత్రం గురించి ఆయన ఎంత చెప్పాడో చూడండి. ఈ వర్డ్స్, not that which goes into the mouth defiles man, but that which comes out of the mouth that defiles a man. మాట్లాడే మాటలు చక్కగా సరిగ్గా మాట్లాడాలి, సరైన వాక్కు మాట్లాడాలి. Impeccability with words. క్రైస్ట్ మాస్టర్, బుద్ధ మాస్టర్, కృష్ణ మాస్టర్ అందరి నుంచి మనం నేర్చుకోవాల్సినది. అనవసరమైన మాటలు అసలు మాట్లాడకూడదు. మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడినా వాళ్ళ యాబ్సెన్స్ లో వాళ్ళ గురించి మాట్లాడకూడదు, నెగిటివ్ గా మాట్లాడకూడదు. వాళ్ళు ఇప్పుడు ఎవరో ఇంకొక రూమ్ లో ఉన్నారు, వాళ్ళ గురించి నెగిటివ్ గా ఇక్కడ మాట్లాడకూడదు. వాళ్ళ గురించి ఏమన్నా సద్గుణాలు ఉంటే వాళ్ళ గురించి అందరిలో మాట్లాడచ్చు, కానీ
నెగటివ్గా మాట్లాడుకుంటుంది. అండ్ ఒకరితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నో నెగటివ్ వర్డ్ షుడ్ కమ్ అవుట్ అవర్ మౌత్. ఈ వాక్ వర్డ్ ఈజ్ ఎనర్జీ, వర్డ్ ఈజ్ గోయింగ్ టు క్రియేట్. మీరు ఏ వర్డ్ తో మాట్లాడుతున్నారో ఆ వర్డ్ క్రియేట్ అవుతుంది. దట్ రియాలిటీ విల్ బి క్రియేటెడ్ విత్ వర్డ్స్. ఎవరైతే వాక్ శుద్ధి చేస్తారో వాళ్ళు వాక్ సిద్ధిని పొందుతారు. వాక్ శుద్ధి తర్వాతే వాక్ సిద్ధి వస్తుంది. అంటే నువ్వు ఏం మాట్లాడితే అది జరుగుతుంది వాక్ శుద్ధి తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ దేర్ బి రెయిన్ టుడే అంటే రెయిన్ వస్తుంది. లెట్ దేర్ బి సో మచ్ హ్యాపీనెస్ హియర్ ఇన్ దిస్ హోమ్. అందుకే కొంతమంది మాస్టర్స్ ని వాళ్ళ ఇంటికి ఆహ్వానించి వాళ్ళ నోట్ల నుంచి ఏమొస్తాయని వినటానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే ఆ వర్డ్స్ అది మాస్టర్ వైబ్రేషన్, వాళ్ళ నోట్ల నుంచి ఏదొస్తుందో అది జరిగి తీరుతుందంటే. సో వాక్ క్షేత్రము ఇక్కడ చెప్తున్నారు ఈ వర్డ్స్ ద్వారా. ద వైజ్ అండ్ ద ఫూలిష్ బిల్డర్స్. ఆయన అన్ని కూడా ఎట్లా అంటే చిన్న చిన్న కథలు, కొన్ని చక్కని ఎగ్జాంపుల్స్ గా చెప్పేవాడు. అంటే అందరికి ఫౌండేషన్ ఎట్లా ఉండాలి అనే దానికి చెప్తూ, వైజ్ బిల్డర్ ఎట్లా ఉంటాడు, ఫూలిష్ బిల్డర్స్ ఎట్లా ఉంటారు. ఎందుకంటే మీ లైఫ్ ని మీరు బిల్డ్ చేసుకోవాలి. ఎట్లా బిల్డ్ చేయాలి మీ లైఫ్ ని, ఎట్లా ఉండాలి ఫౌండేషన్. ఒక బిల్డింగ్ ఉంది, దాని ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి, అన్షేకబుల్ గా ఉండాలి. లేకపోతే అది రాకింగ్ గా వేవరీగా ఉంటే పడిపోతుంది, ఎప్పుడైనా ఆ బిల్డింగ్ కూలిపోతుంది. దాని ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ అంటే అంత పెద్ద బిల్డింగ్ మీరు అక్కడ కట్టచ్చు. మీ లైఫ్ ఒక పెద్ద బిల్డింగ్, మీ ఫౌండేషన్ చక్కగా ఉండాలి. జీసస్ క్రైస్ట్ వైజ్ బిల్డర్స్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. వైజ్ బిల్డర్స్ హ్యావ్ సోల్ ఫౌండేషన్. They have soul knowledge, soul science knowledge. They have self knowledge. They know thyself as divine beings. He's talking about those builders who build their life in a strong soul foundation. Those who are foolish builders, they will not have strong foundation. They'll go on living life and they build life, but one day they will be smashed. ఆ బిల్డింగ్ కొలాప్స్ అయిపోతుంది ఫూలిష్ బిల్డర్స్. మూర్ఖంగా జీవిస్తాం మనం, జ్ఞానం లేకుండా, అన్కాన్షియస్ గా. ఇట్ విల్ బి లైక్ స్కాటర్డ్, అవర్ ఎనర్జీ స్కాటర్డ్. మన లైఫ్ ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలని చక్కగా ఈ పారబుల్లో చెప్పారు. The parable of the sower. Who has the eyes can see me, who has the ears can hear me, who has the heart can feel me. విత్తనాలు, మస్టర్డ్ సీడ్స్ గురించి సీడ్ ఎగ్జాంపుల్స్ చాలా యూజ్ చేస్తారు బైబిల్లో. ప్రతి స్టోరీలోనూ ఇట్లాంటి సీడ్స్ గురించి, విత్తనాలు. ఎట్లాంటి విత్తనాలు నాటాలంటే, ఒక చక్కని ఆనందమైనటువంటి వెరీ ఎన్లైటెండ్ లైఫ్, జ్ఞానవంతమైనటువంటి అర్థవంతమైనటువంటి జీవితం రావాలనే విత్తనాలు నాటాలి. అట్లాంటి విత్తనాలు నాటాలి. ఆయన చెప్పాడు, విత్తనాలకి ఒట్టి విత్తనాలు వేస్తే వచ్చేవి కదా, భూమి చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆ విత్తనాలన్నీ చల్లారు. కొన్ని విత్తనాలు డ్రై రాక్స్ మీద పడ్డాయి, ఆ విత్తనాలు ఏమి మొలకెత్తలేదు. కొన్ని ఏంటంటే వాటర్ ఎక్కువ ఉండే ప్లేస్ లో పడి వాటర్ లో పుట్టిపోయాయి. కొన్ని విత్తనాలకి ఏంటంటే కుళ్ళిపోయాయి. కొన్ని విత్తనాలు యానిమల్స్, బర్డ్స్ వచ్చి తినేసి తీసుకెళ్ళిపోయారు. కొన్ని విత్తనాలు మాత్రం ఫర్టైల్ ల్యాండ్ లో పడ్డాయి, రైట్ సాయిల్ అక్కడ ఉంది. అక్కడ మాత్రం ఆ విత్తనాలు చక్కగా మొలకెత్తాయి. ఆయన చెప్పేంటంటే, ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద రైట్ సాయిల్ ఇన్ యూ. నీలో నీ ప్రిపరేషన్ ఏంటంటే నీ ధ్యాన సాధన. అప్పుడు ఏదైతే నువ్వు విత్తనాలు అక్కడ నాటావో అన్ని మొలకెత్తాయి. లేకపోతే కొన్ని వీడ్స్ కూడా వచ్చేస్తాయి.
వీడ్స్ అనేవి నథింగ్ బట్ సొసైటీ మనకి ఇచ్చిన ఆలోచనలు, వేరే వాళ్ళు ఇండాక్ట్రినేషన్ ద్వారా ఇచ్చినటువంటి అపనమ్మకాలు, మనలో కొన్ని బ్లాక్స్ వచ్చినటువంటి ఆ నమ్మకాలు, అట్లాంటివన్నీ కూడా చెడు విత్తనాలు అనొచ్చు, వీడ్స్ అన్నమాట. అవి కూడా గ్రో అవుతాయి, ఎందుకంటే ఇది సాయిల్లో ఏం నాటితే అక్కడ వస్తాయి, అవి వస్తాయి. కానీ క్రైస్తు రైట్ సీడ్స్ గురించి చెప్తున్నాడు. ఏ విత్తనాలు అయితే కరెక్ట్ గా మంచిగా మీలో ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ జరుగుతుందో, ఆల్ లెవెల్స్ ఆఫ్ డెవలప్మెంట్ జరుగుతుందో దాని గురించి చెప్తాను. అది కూడా చెప్పండి. చూడండి, ఎవరికి నిజమైన కళ్ళు, ఎవరికైతే కళ్ళు ఉన్నాయో నన్ను చూడగలరు, ఎవరికి చెవులు ఉన్నాయో నన్ను వినగలరు, ఎవరికి హార్ట్ ఉందో నన్ను ఫీల్ కాగలరు. మామూలుగా అయితే నిజంగా మనం కళ్ళుండే కబోదులం, కళ్ళుండి గుడ్డివాళ్ళం. చాలా మంది జీవిస్తున్నాం కానీ ఈ కళ్ళని సరిగ్గా చూడట్లేదు. ఈ కళ్ళు అందరిలో ఉన్న దివ్యటాన్ని చూడాలి కానీ అది చూడలేకపోతున్నాం. కళ్ళుండి మన కళ్ళు లేనట్టే. చెవులు ఉన్నాయని వినలేకపోతున్నాం. ఎంత మధురమైనటువంటి వైబ్రేషనల్ సౌండ్ ఈ యూనివర్స్ నుంచి కాన్స్టెంట్ గా వస్తుందో వినలేకపోతున్నాం. ఈ చెవులు శ్రావ్యమైనటువంటి నాదం ఎప్పుడు వస్తుంది, మ్యూజిక్. మన హార్ట్ ఉంది కానీ నిజమైన ఏం ఫీల్ కావాలో ఫీల్ కావట్లేదు. ఎవరికైతే ఈ మూడు ఉన్నాయో ఆడు నన్ను ఫీల్ కాగలరు అని చెప్పి, వినగలరు అని చెప్పి చెప్తున్నారు క్రైస్ట్. ఎంతో మంది క్రైస్ట్ కలిశారు కానీ ఆయన నిజంగా చూడలేదు, ఆయన నిజంగా వినలేదు, వాళ్ళ హార్ట్ సెంటర్ ద్వారా ఆయన ఫీల్ కాలేదు. ఎవరైతే రెడీగా ఉంటారో దే ఆర్ రెడీ టు బి ద డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్, దే ఆర్ రెడీ టు లెర్న్. అది క్రైస్ట్ చెప్పారు ఆ టైంలో. ఇంకొక విషయం చెప్పారు, ద పారబుల్ ఆఫ్ ది మస్టర్డ్ సీడ్. ఆవగింజలు, ఆవాలు, మస్టర్డ్స్. ఎవరికైతే ఆవగింజంత విశ్వాసం ఉంటుందో, నమ్మకం ఉంటుందో, వారు పర్వతాన్ని సైతం కదిలించగలిగే శక్తి ఉంది. మస్టర్డ్ సీడ్ ఆఫ్ ఫెయిత్ విల్ మూవ్ మౌంటైన్స్ అని చెప్పారు. సింపుల్ ఎగ్జాంపుల్, సింపుల్ స్టోరీస్ రూపంలో చెప్పేవాడు ఆయన. చిన్న ఆవగింజ ఎంత చిన్నగా ఉంటుందో చూసారా మీరు? అది ఎంత పెద్ద చెట్టు అవుతుందో చూసారా? ఆవ చెట్టు ఆల్మోస్ట్ 7 అడుగుల వరకు పెరుగుతుంది. చిన్న సీడే. ఆయన ఈ మస్టర్డ్ సీడ్ ఎగ్జాంపుల్ తో ఆయన చెప్పేవాడు. ఒకరికి లెప్రసీ తగ్గిపోయింది, ఆయన అక్కడ కూర్చున్నాడు, క్రైస్ట్ నడుచుకుంటూ వెళ్తుంటే క్రైస్ట్ యొక్క దుస్తులు ఆయనకి తగిలి ఆయనకి ఏమంటే లెప్రసీ వెళ్ళిపోయింది, చక్కగా చేతులన్నీ బాగా అయిపోయింది. కుష్టు వ్యాధి, ఆ టైంలో చాలా కుష్టు వ్యాధి ఉండేది, అన్నీ తగ్గిపోయింది, హీల్ అయిపోయింది. ఆయన అప్పుడు క్రైస్ట్ ని వెంబడిపడి, క్రైస్ట్ మీరు నన్ను స్వస్థత చేకూర్చారు, నన్ను హీల్ చేసేసారు మీరు. క్రైస్ట్ చెప్పాడు, నేను నిన్ను హీల్ చేయలేదు, నీ నమ్మకమే నిన్ను హీల్ చేసింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థత చేకూర్చింది. ఒక రైతు మాస్టర్ చూడండి, ఒక గురువు క్రెడిట్ తీసుకోడు దీనికి. ఆయనకి తెలుసు, అది సత్యం ఏంటంటే ఎంతో మందికి క్రైస్ట్ యొక్క దుస్తులు తగిలాయి కానీ అందరికీ హీల్ కాలేదు. ఈయనకి ఆ నమ్మకం ఉంది, ఆ విశ్వాసమే ఆయన హీల్ చేసింది. ఎవరికైతే వారి పట్ల, ఆ యొక్క పూర్ణాత్మ పట్ల, వారి యొక్క ఆత్మ పట్ల విశ్వాసం ఉంటుందో వారు పర్వతాన్ని సైతం కదిలిస్తారు అని చెప్పి క్రైస్ట్ చెప్పారు. ఇఫ్ యూ రియలీ ట్రస్ట్ అండ్ హ్యావ్ ఫెయిత్ యూ విల్ మూవ్ మౌంటైన్స్. మస్టర్డ్ సీడ్ ఆఫ్ ఫెయిత్ చాలు, అంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. అట్లాంటిది 100% విశ్వాసం ఉంటే ఏం జరుగుతుందో చూడండి, ఒక మహా అద్భుతం అవుతుంది మన జీవితం. క్రైస్ట్ కోర్ టీచింగ్స్ లో మనం నేర్చుకోవాల్సింది. ఇంకొకటి, ఆయన ఎప్పుడు హిడెన్ ట్రెజర్ గురించి ఇది చెప్తూ ఉంటాడు ఆయన, క్రైస్ట్ గారు. మనలో ఉన్నటువంటి కనిపించని ధనం, సంపద ఉంది, హిడెన్ ట్రెజర్ ఉంది, దాన్ని వెతుకు. బయట ట్రెజర్స్ గురించి వెతకద్దు అని చెప్పారు. ఇన్నర్ ట్రెజర్, ఆ హిడెన్ ట్రెజర్, ఇన్నర్ ట్రెజర్ మనలో ఉన్నటువంటి దాన్ని వెతుకు. ఆ హిడెన్ ట్రెజర్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఎనర్జీ ట్రెజర్.
our wisdom treasure, మన కాన్షియస్నెస్ ట్రెజర్. ఈ 3 ట్రెజర్స్ మనలో ఉన్నాయి. ఒకటి ఎనర్జీ ట్రెజర్, కుండలిని శక్తి, దాన్ని మనం సంపాదించుకోవాలి. ఒక ఎనర్జీ మాస్టర్ కావాలి మనం. అదే నిజమైన ట్రెజర్. మనతో ఎప్పుడు చనిపోయిన తర్వాత కూడా మనతో వచ్చేది మన ఎనర్జీని. రెండో ట్రెజర్ విజ్డమ్ ట్రెజర్, జ్ఞానం. నువ్వు ఏ జ్ఞానం నువ్వు సంపాదిస్తావో అది నీ వెంటే వస్తుంది చనిపోయిన తర్వాత కూడా. దట్ ఈస్ ద హిడెన్ ట్రెజర్. మూడో ట్రెజర్ కాన్షియస్నెస్, రిఫైన్మెంట్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్. నీ కాన్షియస్నెస్ ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు రూడిమెంటరీ కాన్షియస్నెస్, ప్రైమరీ కాన్షియస్నెస్, అది స్లోగా ఎక్స్పాండ్ అవుతుంటుంది. ఆ కాన్షియస్నెస్ కూడా నీ చెంతే ఎప్పుడు ఉంటుంది. ఆ 3 మన ట్రెజర్స్. ECW, ఎనర్జీ, కాన్షియస్నెస్, విజ్డమ్. ఈ 3 ట్రెజర్స్ గురించి ఆయన చెప్తున్నారు, హిడెన్ ట్రెజర్స్. ఇంకొకటి బైబిల్లో రాయబడింది మేరీ మ్యాగ్డలిని గురించి. మేరీ మ్యాగ్డలిని ఒక వేశ్య, ప్రాస్టిట్యూట్ ఆ టైంలో. ఈ టైంలో ఎట్లా ఉందో అక్కడ కూడా అప్పుడు ఇంకా ఎక్కువ హ్యూమిలియేట్ చేస్తుంటారు వాళ్ళు. ఆ టైంలో ఆవిడని అందరూ కూడా టౌన్కి మధ్యలోకి తీసుకొచ్చి రాళ్లతో కొడుతూ వేస్తూ దూషణ చేయడం స్టార్ట్ చేశారు. మేరీ మ్యాగ్డలిని, యు ఆర్ ఎ ప్రాస్టిట్యూట్, యు ఆర్ ఎ సిన్నర్, యు ఆర్ ఎ ప్రాస్టిట్యూట్. అండ్ ఎట్లా ఇప్పుడు కూడా అట్లానే చేస్తుంటారు, జడ్జి చేయడం చేస్తుంటారు అందరినీ. సో ఆ టైంలో అట్లా చేస్తున్నప్పుడు క్రైస్ట్ అక్కడికి వచ్చారు. వచ్చి ఆయన కోపగించుకున్నారు అందరినీ. ఏం చెప్పారంటే, దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ వర్డ్, జడ్జ్ నాట్ లెస్ యు బి జడ్జ్డ్, లెట్ హీ హూ ఈజ్ వితౌట్ సిన్ కాస్ట్ ద ఫస్ట్ స్టోన్. ఎవరైతే తప్పు చేయలేదని వాళ్ళు గుండెల మీద చేతులు పెట్టుకొని తప్పు చేయలేదని వాళ్ళ కాన్షియస్ చెప్తుందో వాడు ముందుకు వచ్చి ఆ మొదటి రాయిని విసిరండి ఈవిడ మీద. అట్లాంటి వాళ్ళే రండి ముందరికి అని చెప్పాడు. ఒక్కడు ముందుకు రాలేదు. తప్పులు ఎన్నువాడు తమ తెప్పులు ఎరుగుడయ్యా తప్పు విశ్వరాధులను వేమనాచార్యులు గారు చెప్పిందే మన క్రైస్ట్ గారు కూడా చెప్పారు. మనం అందరూ తప్పు చేస్తున్నాడు, వాడు తప్పు చేస్తున్నాడు, వీటి తప్పులు, జడ్జ్మెంట్ అండ్ క్రిటికల్ అండ్ ఆల్ ద టైమ్ బాయిలింగ్ యాంగర్ అండ్ ఇరిటేటెడ్, కొట్టాలని తిట్టాలని మనం దూషణ చేస్తుంటాం, జడ్జ్మెంట్ చేస్తుంటాం. క్రైస్ట్ చెప్పారు, if you have not committed any mistake, you yourself have not committed any sin, then come forward and hit her with your first stone. Then I accept it. ఎవరు ముందుకు రాలేదు. మేరీ మ్యాగ్డలిని ఒక గొప్ప మాస్టర్. 33 years తర్వాత ఆవిడని ఆ కాలంలో అర్థం చేసుకోలేదు. ఆ సొసైటీ ఆవిడని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆమె అందరితో సాన్నిహిత్యంతో ఉండేవాడు, బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. అట్లాని ఆమె ఇల్లీగల్ గా అట్లా ఎప్పుడు చేయలేదు. కానీ అన్ని పీపుల్ ఒక ఆడ మగ మాట్లాడుకుంటుంటే కొంచెం క్లోజ్ గా మాట్లాడుకుంటే వెంటనే జడ్జ్ చేస్తారు, వీళ్ళేదో లవర్స్ ఇట్లా అనుకుని చెప్పేస్తారు. అట్లా కాదు, ఆ టైంలో ఇంకా మరీ ఎక్కువ ఉండేది. సో ఆవిడ గొప్ప మాస్టర్, ఆమె గొప్ప ఈజిప్షియన్ ఇనిషియేట్. ఆవిడకి ఎనర్జీ పాత్వేస్ గురించి తెలుసు. ఇవన్నీ మాస్టర్ చేసినటువంటి ఎనర్జీ మాస్టర్ ఆవిడ. క్రైస్ట్ తర్వాత 33 years తర్వాత ఆయన మేరీ మ్యాగ్డలిని పెళ్లి చేసుకుని ఎంతో మంది పిల్లలు సంతానం ఉన్నారని చెప్పి కొంత హిస్టారికల్ రీసెర్చ్ కూడా చేశారు దాని గురించి. షీఈస్ ఆల్సో కన్సర్ట్ వైఫ్ టు మేరీ మ్యాగ్డలిని ఇస్ ద వైఫ్ టు క్రైస్ట్. అది డిలీట్ చేశారు, ఎందుకంటే ఫర్ వేరియస్ రీజన్స్. ఒక గొప్ప మాస్టర్ కి పెళ్ళ ఉండకూడదు, ఏం ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు అట్లా పోర్ట్రే చేస్తారు, ప్రొజెక్ట్ చేస్తారు. మేల్ డామినేటెడ్ సొసైటీ అక్కడ యాక్సెప్ట్ చేయరు. మేరీ మ్యాగ్డలిని యాజ్ ఎ గ్రేట్ మాస్టర్ అనేది యాక్సెప్ట్ చేయడం సంఘానికి చాలా కష్టం. అది కానీ ఆమె ఒక గొప్ప మాస్టర్. ఆ టైంలో పీపుల్ చెక్ చేశారు అంతే.
అది కూడా వాళ్ళు లిమిటెడ్ వ్యూ పాయింట్స్ ఉన్న వలన సంఘము జడ్జ్ చేసింది. కానీ క్రైస్ట్ ఆఫ్టర్ టెలింగ్ నో జడ్జ్మెంట్, పీపుల్ కుడ్ నాట్ డూ ఎనీథింగ్, కుడ్ నాట్ కమ్ ఫార్వర్డ్ అండ్ హార్మ్ హర్. ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్ క్రూసిఫిక్షన్, ఆయన క్రూసిఫై చేసిన తర్వాత, సిలువ వేసిన తర్వాత రిసరెక్షన్ అయింది. ఆ తర్వాత క్రైస్ట్ లివ్డ్ విత్ మేరీ మ్యాగ్డలిన్. ఎన్నో దేశాల్లో జీవించారు ఆయన. ఆ తర్వాత ఒక ప్లేస్ ఉంది ఫ్రాన్స్ కి స్పెయిన్ కి మధ్యలో, అక్కడ ఒక మౌంటైన్స్ ఉన్నాయి, పిరెనీస్ మౌంటైన్స్. అక్కడ కూడా క్రైస్ట్ కొంతకాలం అక్కడ కూడా ఉన్నారు. నేను విజిట్ చేశాను ఆ ప్లేస్ ఈ జన్మలో. సో వెరీ హై వైబ్రేషన్ ప్లేస్. అక్కడ ఉండేటప్పుడు ఎంతో మందికి ఆయన క్రైస్ట్ నేర్పించారు సోల్ సైన్స్ సబ్జెక్ట్ అంతా. సో వాళ్ళు ఇప్పటికీ ప్యూర్ టీచింగ్స్ ఆఫ్ ది క్రైస్ట్ ఫాలో అవుతున్నారు. ఇది తర్వాత మాడిఫై చేసిన టీచింగ్స్ కాదు. తర్వాత ఒక రోమన్ క్యాథలిక్ రిలీజియన్ డెవలప్ అయింది. దాని తర్వాత ఎన్నో డివిజన్స్ వచ్చాయి. అది కాకుండా ప్యూర్ టీచింగ్స్ ని ఫాలో అయ్యే వాళ్ళు కథార్స్ అంటారు. CATHARS కథార్స్ అనే వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ప్యూర్ క్రైస్ట్ టీచింగ్స్ ని ఫాలో అవుతున్న వాళ్ళు. ఫ్రెంచ్ అండ్ స్పానిష్ బోర్డర్స్ మధ్యలో ఒక ప్లేస్ ఉంది, కథార్స్ ప్లేస్, కథార్స్ కంట్రీ అంటారు. ఆ ప్లేస్ లో ఉండేవాళ్ళు. 15వ శతాబ్దంలో వీళ్ళు కథార్స్ ని, ఈ రోమన్స్ ఏం చేశారంటే, మా చర్చిని మీరు ఫాలో కాకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తామని సోల్జర్స్ అందరినీ పంపించారు. రోమ్ నుంచి వచ్చి వీళ్ళని చుట్టుకుంటారు. ఆ టైంలో వాళ్ళకి ఒకటే చాయిస్, వాళ్ళు చర్చికి సరెండర్ కావడము, లేకపోతే ఆ మంటల్లో దూకేయడం. అక్కడ పెద్ద మంట వేశారు, ఆ మంటల్లో దూకడం. 200 మంది మంటల్లో దూకేశారు. We follow Christ's teachings. We don't want to compromise. We may give up our lives. అని చెప్పి ఆ 200 మంది దాంట్లో దూకారు. ఆ దూకిన వాళ్ళు నేను ఒకటి. సో ఆ టైంలో నాకు ఒక బ్రదర్ ఉండేవాళ్ళు. ఆ బ్రదర్ ఇప్పటికీ ఉన్నారు. ఆ బ్రదర్ని స్పెయిన్ లో కలిశాను నేను. ఆయన ఫస్ట్ టైం నేను స్పెయిన్ దేశంలో ఆయన కలిసినప్పుడు ఒక ఆత్మీయత, ఆయన పాస్ట్ లైఫ్ లో ఆయన రీకాల్ జరిగింది. ఆ పాస్ట్ లైఫ్ రీకాల్ లో ఆయన రికగ్నైజ్ మీ యాజ్ హిస్ బ్రదర్. ఆ టైంలో ఆయన మంటలో దూకలేదు. ఆయన వేరే ప్లేస్ కి వెళ్ళి మళ్ళా బ్యాక్ వచ్చేసరికి మేము 200 మెంబర్స్ దాంట్లో జంప్ చేసాం ఫైర్ లో. సో హీ లివ్డ్ ఆల్ అలోన్ లేటర్ ఆన్. ఎవ్రీ ఇయర్ ఆయన స్పెయిన్ నుంచి ఈమెయిల్స్ పంపిస్తూ ఉంటాడు. ఐ వాంట్ టు సీ యూ, ప్లీజ్ కమ్ టు స్పెయిన్. ఎవ్రీ ఇయర్ వెళ్తే ఎంత ఆత్మీయత అంటే మామూలుగా ఓన్ బ్రదర్ లాగా అనమాట, అంత ఆత్మీయత. సో ఈ కథార్స్ అనే ప్లేస్ లో క్రైస్ట్ విజిట్ చేయడము, తర్వాత ఆయన ఇదంతా యూకే వరకు ఆయన వెళ్ళారు. యూకేలో కూడా ఆయన ఉన్నప్పుడు ఆయనకి ఒక డాటర్ పుట్టారు, క్రైస్ట్ ఒక డాటర్, డాటర్. తర్వాత కాశ్మీర్కి వచ్చారు. ఆయన ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ ఇండియాలోనే గడిపారు. ఇండియాలో కాశ్మీర్ టు కన్యాకుమారి ట్రావెల్ చేసి ఉండొచ్చు, కానీ కాశ్మీర్లో ఆ కాశ్మీర్ లోయల అందాలు బాగా నచ్చినట్టున్నాయి ఆయనకి. ఆ వ్యాలీలో ఉండి చక్కగా అక్కడ కూడా ఇవంటే చాలా ఇష్టం ఆయన. షెపర్డ్, ఆల్వేస్ హీ ఈజ్ ఎ షెపర్డ్. సో that is the unknown life of Christ. Christ knows many things that we have not historians recorded. Historians record just only ఈ parables ఇవన్నీ, కానీ unrecorded things. He is a genius. He is a master of masters. He is the most fully enlightened being our time 2500 years back. సో ఫ్రెండ్స్, ఒక చిన్న ఫస్ట్ ఒక ప్రాసెస్ చేద్దాం. కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి. ఈ ప్రాసెస్ ఏంటంటే డ్రాపింగ్ ద జడ్జ్మెంట్స్. క్రైస్ట్ నుంచి మనం నేర్చుకోవాల్సింది కొన్ని ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఈ ప్రాసెస్ ఒకటి చేద్దాము. డ్రాపింగ్ ద జడ్జ్మెంట్స్. మనం ఎప్పుడు జడ్జ్ చేస్తుంటాం.
ఆ జడ్జిమెంట్స్ ని ఫస్ట్ మనం రికగ్నైజ్ చేసి డ్రాప్ చేయడం. ఎక్స్పోజింగ్ ద ఫియర్ విత్ ఇన్ us which is underlying the judgment. మన భయమే మనల్ని జడ్జ్ చేసే విధంగా చేస్తుంది. మన యొక్క అజ్ఞానమే మనల్ని అందరినీ జడ్జ్ చేసే విధంగా చేస్తుంది. భయము అజ్ఞానం ఈ రెండు మన జడ్జిమెంట్ చేయడానికి కారణాలు. కొన్ని జడ్జిమెంట్స్ ఎగ్జాంపుల్స్ చెప్తాము. కోడలు ఎప్పుడు అత్త మీద జడ్జిమెంట్, ఇంట్లోకి వెళ్తేనే అత్త పోరు పెడుతుంది, అదొక జడ్జిమెంట్. లేకపోతే నా హస్బెండ్ ఎప్పుడు ఇరిటేట్ చేస్తూనే ఉంటాడు, నన్ను ఎప్పుడు పోక్ చేస్తూ ఉంటాడు. లేకపోతే జడ్జ్మెంట్ అబౌట్ యువర్ నైబర్, ఆ నైబర్స్ ఎప్పుడు క్లీన్ గానే ఉండరు, ఆ చెత్తనంతా మా ఇంటి మీద ఊడుస్తుంటారు. లేకపోతే లౌడ్ సౌండ్ పెట్టుకున్నారు, టీవీ సౌండ్, దాన్ని వినలేకుండా మెడిటేషన్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇట్లా జడ్జ్మెంట్స్. ఎవ్రీ జడ్జ్మెంట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవర్ ఫియర్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. మన అజ్ఞానం నుంచి, మన యొక్క భయాన్ని నుంచి పుట్టేదే జడ్జ్మెంట్. క్రైస్ట్ కోర్ టీచింగ్స్ లో మనం తీసుకోవాలంటే ఫస్ట్ ఇది తీసుకుంటే మన లైఫ్ ఎంత అద్భుతంగా జీవించగలం అంటే జడ్జ్మెంట్స్ లేనటువంటి జీవితం. సో ఎవరైనా ఒక 3 లిస్ట్ రాద్దామండి, 3 జడ్జ్మెంట్స్ రాద్దాం. ఇప్పుడు మన స్పిరిచువాలిటీ కూడా కొంత సమయం పక్కన పెడదాం. యు ఆర్ జస్ట్ నాన్ మెడిటేటర్, నాన్ స్పిరిచువల్. ఈ రోజే ఎల్కేజీలో వచ్చినట్టుగా వచ్చారు. ఎందుకంటే మన స్పిరిచువాలిటీ ఒక్కోసారి అడ్డం పడుతుంది ప్రాసెస్ చేయడానికి. థింక్ దట్ యు ఆర్ జస్ట్ బిగినర్. స్పిరిచువాలిటీలో ఈ రోజే బిగిన్ చేశారు, మీలో ఆల్రెడీ చాలా జడ్జ్మెంట్స్ ఉన్నాయి. 3 జడ్జ్మెంట్లు ఏవైతే మీరు చేశారో వ్యక్తుల గురించి, కొన్ని విషయాల గురించి, వాటిని 3 లిస్ట్ చేద్దాం. ఎందుకంటే ఈ ప్రాసెస్ లో మనం కనుక్కోవచ్చు ఎక్కడి నుంచి ఈ జడ్జ్మెంట్ వచ్చింది, దాన్ని డ్రాప్ చేయడానికి అది మనకు ఆస్కారం ఉంటుంది. Just 3 judgments. It could be judging your mother, father, your relatives, your family members, your friends. జడ్జిమెంట్ రైట్ తెలుగు వర్డ్ అండి, న్యాయ నిర్ణయం. ఇంకొక వర్డ్ తీర్పు. మనం ఎన్నో తీర్పులు చేస్తుంటాం, తీర్పులు ఇస్తుంటాం. మోస్ట్లీ తీర్పులన్నీ కూడా బ్యాడ్ తీర్పులు. లేబుల్ చేస్తాం, వీడు నెగటివ్ పర్సన్, మంచోడు కాదు, ఇట్లాంటి తీర్పులు. అవి మనకి నరకాన్ని క్రియేట్ చేస్తుంటాయి. మన రిలేషన్షిప్స్ లోను మనం చక్కని జీవనం గడపడానికి మనలో ఉన్న ఆ ప్రశాంతతని కోల్పోయేట్టు చేస్తాయి. ఎవరైనా ఇఫ్ ఇట్ ఈస్ ఓకే యూ కెన్ రీడ్ 3 జడ్జ్మెంట్స్. ఎందుకంటే మనమంతా కూడా షేమ్ఫుల్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. వీఆర్ ఆల్ ద సేమ్, అందరం ఒకటే, అందరిలో ఉంటాయి.